హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటండి అంటే యూనియన్ గవర్నమెంట్ మనకి జూలై 23, 2024 బడ్జెట్ పెట్టడం జరిగిందనమాట. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి అనమాట మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారు మన ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు అనమాట. సో నిర్మలా సీతారామన్ గారికి వరుసగా ఇది 7వ బడ్జెట్ అండి. అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే మనకి ఇండియాలో మొరార్జీ దేశాయ్ గారు. అయితే మనకి ఈ బడ్జెట్కి సంబంధించి వస్తున్నటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా గ్యారంటీ క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటిని మనం కొన్ని ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేసుకుందామండి. టోటల్ బడ్జెట్ వాల్యూ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఇన్కమ్ ఎంత, అలాగే బడ్జెట్లో కొత్తగా ఏమైనా సరే పథకాలు ప్రవేశపెట్టారా, అలాగే ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు చేశారు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోని. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఇంకెక్కువ మంది ఈ క్లాస్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేస్తే కూడా మీకు రీడైరెక్ట్ అయ్యి మీకు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 2024-25 బడ్జెట్కి సంబంధించి సరైనది ఏది? చూడండి, మొత్తం బడ్జెట్ విలువ ఓకే అంటే టోటల్ బడ్జెట్ వాల్యూ అంట 48,20,512 crores అంట. అంటే 48,20,512 కోట్లకు బడ్జెట్ పెట్టారంట. అలాగే రెవెన్యూ వసూళ్ళు 31,29,200 కోట్లు అంట. అలాగే రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ 37,09,400 కోట్లు అంట, పైవన్నీ అంట. సో ఆబ్వియస్లీ ఇది పైవన్నీ అండి. అయితే నేను మీకు అక్కడ చార్ట్ చూపిస్తాను. ఓకే, ఈ చార్ట్ నేను చూపిస్తాను. ఈ చార్ట్ చూపించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు రెవెన్యూ వ్యయం ఏంటి, రెవెన్యూ వసూలు ఏంటి? అసలు రెవెన్యూ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్ అండి. ప్రజల నుంచి వచ్చే డబ్బులు, ప్రజలకు ఖర్చు పెట్టే డబ్బుల యొక్క మొత్తం కాన్సెప్ట్ని రెవెన్యూ అంటారు. ఓకేనండి. అంటే పబ్లిక్ నుంచి వసూలు అయ్యే మనీ ఏంటి, డైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో, అలాగే నాన్ ట్యాక్స్ ఇన్కమ్ రూపంలో వచ్చే ప్రతి డబ్బులు కూడా ఏంటండి అంటే మనకి రెవెన్యూ కింద క్యాలిక్యులేట్ అవుతుంది. అందులో ప్రజలకు ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి కాన్సెప్ట్ ఇది. ఓకేనండి. అంటే ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో, నాన్ ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బంతా రెవెన్యూ ఇన్కమ్ అవుతుంది. ప్రజలకు ఖర్చు పెట్టేదంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటండి అంటే ఓకే జీతాలు కానీ, లేదంటే పెన్షన్స్ కానీ, లేదంటే సబ్సిడీస్ కానీ, లేదంటే ప్రభుత్వం యొక్క వ్యయం అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానీ, దీంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయన్నమాట. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత ఉంది రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం మనం. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే టోటల్ బడ్జెట్ వాల్యూ వచ్చేసి 48,20,512 crores టోటల్గాను. అంటే ఇదేంటంటే మనకి క్యాపిటల్ అండ్ రెవెన్యూ కలిపి అనమాట బడ్జెట్. ఓకే, బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే క్యాపిటల్ ప్లస్ రెవెన్యూ అనమాట. మరి ఇక్కడ తీస్తే రెవెన్యూ ఇన్కమ్ చూద్దామండి. ప్రభుత్వానికంట రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంటి, ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో, నాన్ ట్యాక్సుల రూపంలో, ఇతర ఆదాయాల రూపంలో ఎలా వస్తుంది, ఎంత వస్తుందంటే దాదాపు 31,29,200 కోట్లు వస్తుందంట. ఓకే, మన రీసెంట్ బడ్జెట్ ప్రకారం. మరి ఖర్చు ఎంత అంటే 37,09,400 కోట్లు. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ఇక్కడ ఒక నెంబర్ చూద్దాం, దాదాపు 6,000 కోట్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది రెవెన్యూ డెఫిసిటా, రెవెన్యూ సర్ప్లస్ అంటే రెవెన్యూ డెఫిసిట్ అండి. అంటే నీకు ₹1,00,000 ఆదాయం ఉంది, కానీ నీ తలకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒక 90,000 అనుకోండి, అప్పుడు ₹10,000 రెవెన్యూ సర్ప్లస్ అవుతుంది కదా. ఆ రెవెన్యూ సర్ప్లస్ ఏదైతే ఉందో దాన్ని వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఇంకెక్కువ డబ్బులు అనేది ఓకే సాధించవచ్చు, ఎర్న్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ ఉందన్నమాట. మరి 6,000 కోట్లు ఎలా భర్తీ చేస్తారంటే అప్పులు కానీ ఇతర ఏమైనా చేస్తారు, లేదంటే క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెంచి ఓకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెంచి క్యాపిటల్ ఇన్కమ్ని పెంచుకునే సోర్సెస్ వెతుకుతారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి మూలధన వసూళ్ళు అండి. మూలధన వసూళ్ళు ఏంటంటే ఇదంటే మనకి అంటే క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 16,91,312 కోట్లు అంట. మరి మూలధన వ్యయం తీసుకుంటే ఓకే వ్యయం అంటే ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే 11,11,111 కోట్లు. మరి ఇక్కడ ఏంటి క్యాపిటల్ అంటే అర్థం ఏంటండి అంటే ఏం లేదండి, క్యాపిటల్ అంటే అర్థం ఏంటంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దానికోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ని మనం క్యాపిటల్ ఓకేనండి ఇన్కమ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ హౌస్కి నెక్స్ట్ వచ్చేసి మనం కొనుక్కునే కొన్ని డిఫరెన్స్ అనమాట యాక్చువల్లీ. సో ఎవరైనా సరే సొంతంగా ఇల్లు కొనుక్కున్నారనుకోండి, కొంత డబ్బులు అనేది పెట్టుకున్న తర్వాత మిగతాది బ్యాంక్ నుండి లోన్ తీసుకుని దానికి రెగ్యులర్గా ఈఎంఐ అనేది పే చేస్తారనమాట. అలా ఒక 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో పే చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ మీది అయిపోతుంది. సో అది మీరు ఇంకెవరికి కట్టాల్సిన అవసరం లేదు, అది ప్యూర్లీ ఎవరి ప్రాపర్టీ. సో అదేంటి అక్కడ మీరు ఎన్నాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఒకవేళ ఫ్యూచర్లో మీరు కనుక అమ్మితే అది మీకు క్యాపిటల్ ఇన్కమ్ కింద కౌంట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒక రెంట్ హౌస్లో ఉన్నారనుకోండి, నెలకు ఒక
10,000 రెంట్ కడతాను అనుకోండి, సంవత్సరానికి 1,20,000. అలా 5 ఏళ్ళు ఉన్నారనుకోండి ఆ ఇంట్లో, మీకు 6 లక్షలు అవుతుందండి. కానీ హౌస్ ఓనర్ మళ్ళీ వెనక్కి డబ్బులు ఇవ్వరు కాబట్టి అది ఏమవుతుందంటే మీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకసారి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి రాదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రం అసెట్స్ అనేవి మిగులుతాయి అనమాట. సో కాబట్టి ఏ బడ్జెట్ అయినా సరే, ఏ ఎకనామిస్ట్ అని ఏం చెప్తారంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి అని చెప్తారనమాట యాక్చువల్లీ. సో ఓవరాల్గా తీసుకుంటే ఇది మనకి ఓకే, టోటల్ బడ్జెట్ వాల్యూ, రెవెన్యూ ఇన్కమ్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూద్దామండి. ఓకే, మరి 2024-25 బడ్జెట్ను ఎన్ని ప్రాధాన్య రంగాల ప్రాతిపదికన ప్రకటించారంట. మనకి రీసెంట్గా 24-25 బడ్జెట్ అనేది ఎన్ని ప్రాధాన్యత రంగాలు తీసుకున్నారంట? 10, 12, 9, 11 అంటే 9 అండి. మొత్తం 9 ప్రాధాన్య రంగాలు తీసుకున్నారనమాట. అవేంటి ఒకసారి చూద్దామండి. చూడండి, కేంద్ర ప్రభుత్వం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఓకేనండి, మొత్తం 9 ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను ఓకేనండి ఎంపిక చేసుకుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ది వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, అంటే అగ్రికల్చరల్లో ప్రొడక్షన్ని పెంచడం ఒకటి, అలాగే ఉద్యోగ కల్పన మరియు నైపుణ్య అభివృద్ధి ఒకటి, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ చేయడం, అలాగే సోషల్ జస్టిస్ అండి, అంటే సామాజిక న్యాయం, తర్వాత పట్టణ అభివృద్ధి అంటే అర్బన్ డెవలప్మెంట్, తర్వాత ఇంధన భద్రత, ఏదైతే మనకి ఇంధనాలు ఉన్నాయో వాటిని ఓకేనండి సెక్యూర్ చేయడం అనమాట యాక్చువల్లీ. నెక్స్ట్ మౌలిక రంగం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి పరిశోధనలు మరియు ఆవిష్కరణలు అనమాట, రీసెర్చెస్ అండ్ న్యూ డిస్కవరీస్ అనమాట. నెక్స్ట్ తయారీ మరియు సేవలండి, అంటే మేకింగ్ చేస్తూ మనకి సర్వీసెస్ అనేది ఇవ్వడం అనమాట యాక్చువల్లీ. అంటే తయారీ సేవలు అంటే అర్థం ఏంటంటే మనం గూడ్స్ కాకుండా సర్వీసెస్ అనేది ప్రొడక్షన్ చేయడం. తర్వాత ఓకేనండి తర్వాత తరం సంస్కరణలు, అంటే నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి సంస్కరణలు, వీటన్నింటితో కలిపి ప్రాధాన్యంగా తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో నిర్మలా సీతారామన్ గారు అనమాట బడ్జెట్ పెడుతానమాట ఈ 9టిని కూడా మేము ప్రాధాన్య రంగాలుగా తీసుకుంటున్నాం ఈ బడ్జెట్లో అని చెప్పడం జరిగింది. మనకి క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఎన్ని ప్రాధాన్య రంగాలు తీసుకున్నారనైనా అడుగుతారో, లేదంటే క్రింది వాళ్ళలో దేనిని ప్రాధాన్య రంగంగా తీసుకోలేదని కూడా అడుగుతారు మనకి యాక్చువల్లీ. సో చాలా ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ కూడా బడ్జెట్ చదివేటప్పుడు మనకి. నెక్స్ట్ చూడండి, ఆ బడ్జెట్లో చతురంగ లక్ష్యంలో లేనటువంటి వర్గం ఏంటంట. చతురంగ లక్ష్యాలు అంటే మొత్తం 4 లక్ష్యాలు, అంటే 4 రంగాలండి, అంటే 4 సెక్టార్స్ అనేవి టార్గెట్ చేస్తూ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట మనకి రీసెంట్గాను. మరి ఆ రంగంలో ఆ లక్ష్యంలో లేనిది ఏంటని అడుగుతానండి ఇక్కడ. పేదలు, రైతులు, యువత, మహిళలు మరియు పారిశ్రామిక వర్గం అండి. ఈ చతురంగ లక్ష్యాల్లో పారిశ్రామిక వర్గం లేదనమాట. మరి ఎవరున్నారంటే పేదలు, రైతులు, యువత, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మహిళలు అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఆర్థిక వ్యవస్థలో అపారమైనటువంటి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా 9 ప్రాధాన్యత అంశాలతో పాటుగా పేదలు, రైతులు, యువత, మహిళల యొక్క అభ్యున్నతికి సంబంధించి మనకి సంకల్పాన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఓకేనండి, చతురంగ లక్ష్యం ఏంటి, నెక్స్ట్ ప్రాధాన్య రంగాలు అంటే ప్రతి బడ్జెట్లో కూడా కొన్ని ప్రాధాన్య రంగాలు తీసుకుంటారంటే మనకి, అంటే ప్రియారిటీ సెక్టర్ అంటారు మనకి ఇంగ్లీష్లోని. ఆ ప్రియారిటీ సెక్టార్స్లో మనం ఇందాక చెప్పిన 9 విషయాలు కూడా ఇంపార్టెంటే. ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకం అనేది ఎవరికి ఉద్దేశించిందంట. ఆప్షన్స్ చూద్దామండి. వెనకబడిన ప్రాంతాలక, గ్రామాల్లో తాగునీటి సదుపాయాలక, లేదా గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితుల యొక్క మెరుగుపరచడానిక, లేదా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనక. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, గిరిజనుల యొక్క సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరచడం కోసం మనకి ప్రారంభించిన పథకమే జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ స్కీమ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, ఇక్కడ గిరిజనుల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకాన్ని తీసుకొచ్చారండి. అదేవిధంగా ఏకలవ్య గురుకుల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికనమాట దాదాపు 6,399 కోట్లు ఏవైతే మనకి గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఏకలవ్య గురుకుల పాఠశాల, వాటికి కూడా కేటాయింపులు చేశారనమాట. చూడండి, అక్కడ గిరిజనుల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల మెరుగు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి ఇది. డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. మీరు ఇటుపైన గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు ఎకనామిక్ సర్వే ఇంపార్టెంటే, బడ్జెట్ ఇంపార్టెంటే, అలాగే రీసెంట్ స్కీమ్స్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటిన్యూ చేస్తున్న స్కీమ్స్ అన్నీ కూడా అడుగుతారు. ఈవెన్ సేమ్ అప్లికబుల్ టు ద స్టేట్స్ అనమాట. రాష్ట్రాల్లో కూడా అంతే. రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర ఎకనామిక్ సర్వే, అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకి స్టేట్ ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఆ పథకాలు కంటిన్యూ చేస్తుందో అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఇక్కడ తీసుకుంటే వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్కి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారండి. మరి ఈ ప్రకారం ఏంటంటే అత్యధిక గిరిజన జనాభా ఉన్న గ్రామాలు, జిల్లాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, 63,000 గిరిజన గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజనులకు ఈ పథకం అనమాట లబ్ధి చేకూరుస్తుందని చెప్తున్నారు మనకి ఇక్కడ. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేంద్రం ఎన్ని కోట్లు ఇచ్చిందంటే 13,000 కోట్లు అనేది కేటాయించడం జరిగిందండి. ఏదైతే మనకి
ఓకే, ట్రైబల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఏదైతే మనకి మంత్రిత్వ శాఖ ఉందో ఆ శాఖ అనమాట దాదాపు 13,000 కోట్లు అనమాట ఇవ్వడం జరిగింది. గిరిజన విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం మారుమూల ప్రాంతాల్లో ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు 6,399 కోట్లు ఖర్చు పెడుతున్నారనమాట యాక్చువల్లీ. ఓకేనండి. అలాగే ఉన్నత విద్యను అభ్యసించే ఎస్టీ విద్యార్థుల యొక్క నేషనల్ ఫెలోషిప్ స్కాలర్షిప్ కూడా 165 crores, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీల సంక్షేమానికి 6,611 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నట్లు కేటాయించారనమాట యాక్చువల్లీ. అలాగే ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన కింద రాష్ట్రాలకు అందించే ఆర్థిక సాయాన్ని కూడా పెంచారండి. ఓకే, మరి ఇది ఎంత పెంచారంటే 1000 కోట్లు. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఓకేనండి, చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన కింద రాష్ట్రాలకు అందించే ఆర్థిక సాయం కూడా పెంచడం జరిగిందనమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడాను, ప్రతి టర్మ్ కూడా ఇంపార్టెంట్. చూడండి, వివాద్ సే విశ్వాస్ పథకం అనేది దేనికి ఉద్దేశించారు? మరో కొత్త పథకాన్ని ప్రకటించారు కేంద్ర బడ్జెట్లోని, వివాద్ సే విశ్వాస్ అనమాట. ఇది ఏంటి? అంతర్రాష్ట్ర వివాదాలని పరిష్కారం చేయడం కోసమా, లేదా నదీ జలాల వివాదాల పరిష్కారం కోసమా, లేదా పన్ను వివాదాల పరిష్కారం కోసమా? ఏది కాదంటే ఓకే, ట్యాక్సెస్కి సంబంధించిందండి. ఏవైతే ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఉంటాయో వాటికి సంబంధించింది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చేసి 1961లో వచ్చిందండి, ఆదాయ పన్ను చట్టం. మరి దీన్ని సమీక్షించాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది. చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, అలాగే అందరికీ అండర్స్టాండ్ అయ్యేలా ఓకే వీలుగా రూపొందిస్తున్నామని చెప్పారండి. సో ఏ వివాదాలు ఉన్నా 6 నెలల్లో పరిష్కరించడం అనేది దీని కాన్సెప్ట్ అనమాట. మరి రిటర్న్లో చూపించినటువంటి ఆదాయం కనుక 50 లక్షలు మించితేనే 3 ఏళ్ళ తర్వాత ఆ కేసుని రీఓపెన్ చేస్తారంటే ఎవరైనా సరే ఆదాయం ఓకే ఆదాయ పన్ను అనేది కట్టినప్పుడు అనమాట ఇన్కంలో చూపించినటువంటి ఏదైతే మనీ ఉంటుందో అది 50 lakhs దాటితే 50 లక్షల కంటే ఎక్కువ కనుక మనీ ఉండి అది కనుక ఆదాయంలో చూపించకపోతే అప్పుడు ఓకే ఆ కేసుని రీఓపెన్ చేస్తారు. 3 years తర్వాత పునఃపరిశీలన చేపట్టవచ్చు. ఇది కూడా గరిష్టంగా 5 ఏళ్ల వరకు మాత్రం అనుమతి ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇప్పటివరకు వ్యక్తులు లేదా సంస్థల ఆదాయానికి ఒక ఆర్థిక సంవత్సరానికి ముందు 10 ఏళ్ల వరకు చేయొచ్చు, కానీ దీన్ని 5 ఏళ్ళకి తగ్గిస్తూ మనకి చేశారనమాట యాక్చువల్లీ. అలాగే పన్ను వివాదాల పరిష్కారం కోసం వివాద్ సే విశ్వాసం పథకం 2024లో కూడా తీసుకొని వస్తున్నట్టు ప్రకటించారు ఇదివరకు మనకి. అయితే వివాదాలను తగ్గించేందుకు అపీల్ పరిమితులను సవరించారండి. అంటే కొత్త విధానం ప్రకారం చెల్లించాల్సిన పన్ను కనుక 60 లక్షల పైగా ఉంటేనే ట్రిబ్యునల్కి వెళ్తారు, లేదంటే 2 కోట్లు పైబడితే హైకోర్టుకి వెళ్తారు, 5 కోట్లు దాటితేనే సుప్రీంకోర్టులో అపీల్ చేశారు. సవరణలు తీసుకొచ్చారు దీనికి యాక్చువల్లీ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండి రైల్వే బడ్జెట్ అండి. ఒకప్పుడు మనందరికీ తెలుసును రైల్వే బడ్జెట్ అనేది ఓకే సపరేట్గా పెట్టేవారనమాట. అకార్డింగ్ టు ద అక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ రైల్వే బడ్జెట్ సపరేట్గా పెట్టేవారు. తర్వాత వివేక్ దేబ్రా గారి కమిటీ ప్రకారం ఏంటంటే మనకి రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో విలీనం చేశారు. 2017లో మనకి ఓకే ఏంటండి రైల్వే బడ్జెట్ అనేది మనకి సపరేట్గా పెట్టడం జరిగింది మోస్ట్లీ మనకి 2017 నుంచి కూడా. ఓకే, అయితే మరి రైల్వే బడ్జెట్కి ఈసారి ఎంత కేటాయించారు అంటే రైల్వేలకు సపరేట్గా ఎంత కేటాయించారు చూద్దాం మనం. 2,62,200 కోట్లు, 2,50,000 కోట్లు, 2,75,000 కోట్లు, నెక్స్ట్ 3 లక్షల కోట్లు. మరి ఏది అంటే చూడండి మోస్ట్లీ ఆ రైల్వే బడ్జెట్ కొత్తగా 2018లో ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. ఎందుకంటే 2017లో లాస్ట్ ఏంటంటే ఒకటి ఏంటంటే మనకి జిఎస్టీ అనేది 2017లో వచ్చింది. సో 2017 బడ్జెట్ ఏదైతే ఉందో అది మనకి రెగ్యులర్ ట్యాక్సెస్తోనే పెట్టారనమాట. సో కాబట్టి రైల్వే బడ్జెట్ కూడా అంతే సేమ్. 2018లో ఫస్ట్ టైం రైల్వే బడ్జెట్ అనేది ఇంక్లూడ్ చేశారు బడ్జెట్లో. మరి ఎంత చూద్దామండి, 2,62,200 కోట్ల, లేదా 2,50,000 కోట్ల, 2,75,000 కోట్ల, 3 లక్షల కోట్ల అంటే 2,62,200 crores అండి. ఓకే, రైల్వేలకు సంబంధించి పెట్టారనమాట. ఇందులో 8,795 కోట్లు ఓకేనండి కేవలం మనకి సెక్యూరిటీ కోసం. ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా రైలు యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం కోసం దాదాపు 1,00,000 కోట్లు అనమాట కేవలం సెక్యూరిటీ కోసం పెట్టడం జరిగిందండి. ప్రధానంగా కవచ్ అండి. సో కవచ్ అనేది ఏంటండి అంటే ఓకే ఏదైతే మనకి రైల్వే ప్లాట్ఫామ్లో ఏదైతే ట్రైన్ అనేది జర్నీ చేస్తుందో ప్రయాణిస్తుందో దానికి సంబంధించి సెక్యూరిటీలు ఓకే మెజర్మెంట్స్ తీసుకునే విధంగా మనకి తీసుకొచ్చినటువంటి పథకం అనమాట ఇది. యాక్చువల్లీ కవచ్ అనేది ప్రోగ్రామ్ ఇది. సో దీనికి చాలా ప్రధానమైనటువంటి ఓకే ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట, మోస్ట్ ఇంపార్టెన్స్. అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పారండి. మరి అక్కడ తీసుకుంటే రైల్వేలకు బడ్జెట్లో మొత్తం 2,62,200 కోట్లు కేటాయించారు. ఓకే, అందులో 1,08,000 అంటే దాదాపు 41% కేవలం భద్రత కోసమే కేటాయించారు ఇందులో. ఓకే, మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే కవచ్ వ్యవస్థ నెలకొల్పడానికి మేము చేస్తామని చెప్పారు. ఓకే, అలాగే పాత పట్టాలు ఏవైతే మనకి లైన్స్ ఉంటాయి కదా, మనకి గేజెస్ ఉంటాయండి, మీటర్ గేజ్ అని ఓకే నానో గేజ్ అని మనకి ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి లైట్ నారో గేజ్ అని ఎలా ఉంటాయి మనకి యాక్చువల్లీ. సో ఈ నారో గేజ్, లైట్ నారో గేజ్, మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ వీటికి సంబంధించి అనమాట కొత్త పట్టాలు అనేది వేస్తామని చెప్తూ మనకి చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి బ్రాడ్ గేజ్ రైల్వే సిస్టమ్ అనేది పెరుగుతుందో ఓకే ఆటోమేటిక్గా ఏంటండి అంటే యాక్సిడెంట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా సరే ఓకే
వన్ వేలు ఉంటాయన్నమాట కొన్ని కొండ ప్రాంతాల్లో కానీ అలాంటి దగ్గర. ఇప్పుడు ఎగ్జాంపుల్ అరకు మీరు జర్నీ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఒకటే లైన్లో వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ అవి మనకి మీటర్ గేజ్ ఉంటాయన్నమాట. సో వాటిని కూడా బ్రాడ్ గేజ్గా కనుక మార్చినట్లయితే ఆటోమేటిక్గా ఏంటంటే సెక్యూరిటీ అనేది పెరుగుతుందని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అలాగే జనరల్ బోగీల తయారీకి ముమ్మరం. భారత రైళ్లు ప్రధానంగా దిగువ మరియు మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని సేవలు అందిస్తున్నాయి. ఒక రైల్లో 3/2 వంతులు జనరల్ బోగీలు, 1 వంతు ఏసీ బోగీలు ఉంటాయన్నమాట. అయితే ఇంకెక్కువ జనరల్ బోగీలను తీసుకొస్తున్నట్టు చెప్పడం జరిగింది. మనం ట్రైన్ ఎక్కితే ఏంటంటే జనరల్ బోగీలు ఉంటాయి, అలాగే నెక్స్ట్ రిజర్వేషన్ ఉంటుందన్నమాట. అలాగే థర్డ్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఉంటుంది, ఫస్ట్ ఏసీ ఉంటుంది, ఇలా ఉంటాయన్నమాట యాక్చువల్లీ. అయితే ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనరల్ బోగీలు సౌకర్యం ఎక్కువ కలిగించడం కోసం ఇంకెక్కువ మేము ట్రై చేస్తామని చెప్పేసి మనకి అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ అలాగే తీసుకుంటే రిక్రూట్మెంట్ విషయంలో కూడా చెప్పారు. 10 ఏళ్ల యూపీఏ పాలన 4.11 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే నరేంద్ర మోదీ గారి పాలన 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తూ చెప్పడం జరిగిందనమాట. అంటే 5 లక్షల రైల్వే ఉద్యోగాలు ఇచ్చారని చెప్పడం జరిగింది. ఈ మధ్య మనకి ఏఎల్పి నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా, అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇంకా త్వరలో ఎన్టీపీసీ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ నెక్స్ట్ తీస్తే పురావస్తు శాఖకు 1274 కోట్లు కేటాయించారండి. మనకి ఏదైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఓకేనండి. దాదాపు తీసుకుంటే పురావస్తు శాఖకు 1273 కోట్లు అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి 1274 crores కేటాయించారు. గత ఏడాది కేటాయించిన దానికంటే ఎక్కువ. గత ఏడాది అంటే 1100 కోట్లు కేటాయించారండి. మరి ఈ శాఖ పరిధిలో 160 సంవత్సరాల కంటే పురాతనమైన పనులు, స్మారక స్థలాలు, చిహ్నాల పరిరక్షణ నిధులకు వినియోగిస్తారనమాట. అంటే 160 సంవత్సరాల కంటే ముందు ఉన్నటువంటి ఏవైతే ఉంటే అవన్నీ కూడా పురావస్తు శాఖ కిందకు వచ్చి వాటి యొక్క పునర్నిర్మాణానికి అలాగే పరిరక్షణకు సంబంధించి వినియోగిస్తారండి. ఈ డబ్బులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ డిజిటల్ పన్ను ఉపశమనం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది డిజిటల్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తీస్తారు. ఎలా తీస్తారు చూద్దాం. గూగుల్ వంటి విదేశీ కామర్స్ కంపెనీలపై ఇప్పటిదాకా విధిస్తున్న డిజిటల్ పన్ను లేదా ఈక్వలైజేషన్ సుంకం ఎంతంటే 2% ఉండేదండి. దీన్ని తీస్తారనమాట. యాక్చువల్లీ 2024 ఆగస్టు 1 నుంచి అందే విదేశీ కామర్స్ వస్తువులు లేదా సేవలపై ఎటువంటి పన్ను ఉండదు. దీనివల్ల ఏంటంటే మనకి ప్రొడక్ట్ల యొక్క కాస్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది, ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి. అలాగే మనకి చాలా ప్రకటించడం వల్ల ఏంటండి అంటే మనకి మొబైల్ ఫోన్స్ తలక రేట్లు కూడా తగ్గుతున్నట్లు మనకి న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. దాదాపు స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అది 3 నుంచి 4 వేల వరకు తగ్గొచ్చు అని చెప్పేసి రాశారు మనకి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే 2024 ఆగస్టు 1 నుంచి అందే విదేశీ కామర్స్కి సంబంధించి చెప్పారు. పిల్లర్ 1, పిల్లర్ 2 అంతర్జాతీయ పన్ను వ్యవస్థపై కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మరి వచ్చే ఏడాది నుంచి 15% ట్యాక్స్ వేస్తారంట. వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ కనీస పన్ను ఇంటర్నేషనల్ లెవెల్లో ట్యాక్స్ ఏదైతే ఉందో మినిమం దానికి 15% చేస్తారు. 2025 కల్లా 700 మిలియన్ యూరోల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దాదాపు 90% మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి ఈ కంపెనీలు అనమాట ఈ ట్యాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు మనకి. అయితే మరి ఈ వీడియోలో ఏంటంటే మీకు ఇవి నేను ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం వీలైతే మరో బడ్జెట్ క్లాస్ అనేది చేద్దాం. అలాగే నెక్స్ట్ ఎవరైతే ఎకానమీ కోర్సులో ఉంటారో వాళ్ళకి మోస్ట్లీ కొంచెం థియరిటికల్ వేలో కూడా ఒక బడ్జెట్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రోగ్రెస్లో ఎకనామిక్ సర్వే కూడా మనం పెట్టడం జరుగుతుంది ఆ క్లాసెస్లోని. సో ఇప్పటిదాకా మీరు కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రతి కాన్సెప్ట్ని కూడా మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా ప్రతిదీ మీకు చెప్పడం జరుగుతుంది. వీలైతే నెక్స్ట్ వీడియోలో మీకు ప్రైమరీ డెఫిసిట్ అనేది ఎంత ఉంది, అలాగే ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది, ఎఫ్ఆర్బిఎంకి సంబంధించినటువంటి మెజర్స్ ఏంటి అవన్నీ కూడా మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో కూడా డిస్కస్ చేద్దామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.